హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మనం ఇంకో విషయం కోసం తెలుసుకుందాం. అదేంటంటే తలనొప్పి. తలనొప్పి రావడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, మీ బాడీలో వాటర్ శాతం తక్కువైనా కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? దానివల్ల కూడా ఏదైనా విషయం కోసం 10 సార్లు ఆలోచించినా కూడా హెడేక్ అనేది వస్తుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే మీరు సరిగా నిద్ర పట్టకపోయినా మీకు హెడేక్ అనేది వస్తుంది. మీరు సమయానికి తగినంత ఆహారం తీసుకోకపోయినా, మీరు తీసుకునే ఆహారంలో మంచి పోషకాహారాలు లేకపోయినా కూడా మీకు తలనొప్పి అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే కళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అంటే ఫోన్ కానీ టీవీ కానీ ఎక్కువగా చూసినా కూడా తలనొప్పి అనేది వస్తుంది అనమాట. సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, లేదంటే జలుబు ఉన్నా కూడా తలనొప్పి అనేది రావడానికి కారణం ఉంది. మైగ్రేన్ హెడేక్ ఉందా, దానివల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఇంకా మీకు బ్లడ్ ప్రెషర్ అంటే బాడీలోని బీపీ అన్నది ఎక్కువైనా కూడా ఈ తలనొప్పి రావడానికి ఒక కారణం. జ్వరం కానీ ఇంకేదైనా బాడీలో ఇంకేతర సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తలనొప్పి అన్నది వస్తుంది అనమాట. ఇంకా మీరు ఎక్కువగా కెఫైన్ అంటే మీరు తీసుకునే ఫుడ్లో ఎక్కువ కెఫైన్ ఉన్నా కూడా తలనొప్పి వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే మీకు ఎప్పుడైనా తలకి గాయం జరిగినా కూడా దానివల్ల కూడా తలనొప్పి అన్నది వస్తుంది. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే మీ బాడీలో రక్తం శాతం తక్కువైనా కూడా మీకు తలనొప్పి రావడానికి ఒక పెద్ద కారణం అనమాట. సో ఇలాంటి విషయం కోసం నన్ను సంప్రదించండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. థ్యాంక్ యూ.